నమస్తే అందరికీ. గత 2 రోజులుగా మీడియా చూసే వాళ్ళందరికీ అర్థమైంటది నా బాధ ఏంటో. నేను కష్టపడి ఒక సినిమా చేశాను, లారీ చాప్టర్ 1 అని. ఆ సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమాలో ఒక పాట ఐటమ్ సాంగ్ కొంచెం డబుల్ మీనింగ్ అలా ఉందని నా పాటను ఉద్దేశిస్తూ చాలా మంది మీడియా వాళ్ళు అండ్ చిట్టిబాబు గారు అయితేనేమి చాలా మంది చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నా కష్టంతో నేను సినిమా చేసి ఇంత కష్టపడి కృష్ణానగర్లో చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నా డబ్బులు పెట్టి ఆ డబ్బులతో నేను చాలా లగ్జరీగా ఉండొచ్చు. అలాంటిది నేను సినిమా చేసి ఎదగాలి, 10 మందికి దారి చూపించాలి, ప్లస్ నేను కూడా ఎదగాలి అని నేను కష్టపడి హైదరాబాద్ వచ్చి ఒక సినిమా చేసి ఆగస్ట్ 2 రిలీజ్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే చిట్టిబాబు లాంటి వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు నా సినిమాలో పాటను ఉద్దేశించి డబుల్ మీనింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నీది బూత్ సినిమా అని ఈ మీడియా వాళ్ళు చిత్రీకరిస్తూ నన్ను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతున్నారు అండ్ చాలా బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకొస్తున్నారు. హానెస్ట్ గా చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు దీనికి కమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం రెప్యుటేషన్ ఉంది, ఏమాత్రం వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది నా సినిమాను మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా వాళ్ళు తీసారా, ఒక చిన్న సాంగ్ అయినా వాళ్ళు తీసారా? చిట్టిబాబు గారు నేను ప్రొడ్యూసర్, నేను ఇండస్ట్రీలో ఏదేదో చేశానంటారు. ఆయన నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఏమీ లేదు, ఆయన ఏమీ చేయలేదు. పెద్ద ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు నేను 5 లాంగ్వేజ్లో అండి లారీ చాప్టర్ 1 అని చాలా సాలిడ్ గా చాలా పెద్ద బొమ్మను చేశాను. చాలా చాలా కష్టపడి మాస్ బొమ్మను, చాలా పెద్ద హీరో అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి కథ తీయాలని నేను చేశాను. అటువంటి నన్ను పట్టుకొని తక్కువ అంచనా వేస్తూ, నన్ను డీగ్రేడ్ చేస్తూ, నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళనీయకుండా నా ఆప్షన్స్, నా అవకాశాలన్నింటినీ కిల్ చేస్తూ ఈ చిట్టిబాబు అయితేనేమి, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఆయన వెనకుండి నడిపించే మనుషులు అయితేనేమి, ఏం కావాలి మీకు అసలు నాకు అర్థం కాక అడుగుతా. మీకు ఏం కావాలి, మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాక అడుగుతా. మీరు ఏమి చేయలేరు, బొచ్చు కూడా పీకలేరు. ఒకటే డైలాగ్ చెప్తున్నా. కారణం ఏంటంటే నేను అవకాశాలు అడిగాను చాలా మందికి ఆడిషన్స్కి వచ్చి, ఎవడు ఇవ్వలేదు. నాకు నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే అడుక్కు తినేదో అన్నం పెట్టదు అన్నట్టు. ఏంది మీ ప్రాబ్లం ఏంటి నాకు తెలియకూడదా? నా సినిమాతో మీ ప్రాబ్లం ఏంటి అంటున్నా. రేపు పొద్దున్న ట్రైలర్ రిలీజ్ అవుతుంది శనివారం మధ్యాహ్నం. ట్రైలర్ ఎలా ఉంటుందో మీ అందరికి సమాధానం ఉంటుంది. సాలిడ్ గా చెప్తున్నా, ఏ పెద్ద హీరో ఎవ్వడు చేయలేనంత సినిమా నేను చేశా. చాలా దమ్ముంది నా సినిమాలో. సాలిడ్ మాస్ బొమ్మ, బ్లాక్ బాస్టర్ బొమ్మ. దమ్ముంటే నాకు సపోర్ట్ చేసి చూపించండి మీ మంచితనం, మీ గొప్పతనం. నన్ను కిల్ చేసి నన్ను తొక్కి ఏమవుతుంది మీకు? మీరు ఏం సాధించాలనుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కరెక్ట్ కాదట. అండ్ చిట్టిబాబు గారు మీరు మన ఒక సినిమాలో సాంగ్ చేశారు, యాక్ట్ చేశారు. ఆ సినిమా యావరేజ్ గా కూడా ఆడింది, మేబీ ఫ్లాప్ కూడా అయిండొచ్చు, నాకు తెలియదు. అందులో ఒక పాట ఉంటుంది, జారు మిట్టయ్యో అని. సన్నీ నేను వచ్చి ఐటమ్ సాంగ్ చేసింది, నృత్యం చేసింది. ఆ సాంగ్ లో ఉన్న డబుల్ మీనింగ్లు నా సాంగ్ లో ఉన్న డబుల్ మీనింగ్ చాలా తక్కువ నా దాంట్లో. అప్పుడు మీరు ఏం చేశారు అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని అడగరు, నన్ను అడుగుతున్నారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మీరు మీ ప్రాబ్లం ఏంటి నాకు తెలియక అడుగుతా. మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏం కావాలి? ఇది కరెక్ట్ కాదు సార్ చిట్టిబాబు గారు. మీరు పెద్దవాళ్ళు, ప్రతి ఒక్క దానికి ఇండస్ట్రీలో వెళ్ళేది, మీడియా ఛానల్లో కూర్చునేది. ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది? ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తే అసలు మీ క్రెడిబిలిటీ ఏంటి? ఏ సినిమా చేశారు మీరు ఏం చేశారు? నేను చేశాను లారీ చాప్టర్ 1 పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్. మీరు ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ చాలా సినిమాల్లో డబుల్ మీనింగ్ ఉన్నాయి. పెద్దవాళ్ళు వాళ్ళందరిని అడగరు, ఆర్జీవి గారిని అడగరు, నన్ను అడుగుతారు. మీకు ఏం కావాలి? మీకు ఏమి కావాలని నేను అడుగుతున్నా, చెప్పండి. లంచం కావాలా? మీడియా వాళ్ళ దగ్గరికి నేను ఇంటర్వ్యూల కోసం వెళ్తే వెళ్ళొద్దని చెప్తున్నారు, వెళ్ళొద్దు వాటికి తీసుకోవద్దని అంటున్నారు. ఏం కావాలి మీకేం కావాలి? నన్ను తగ్గించి చేస్తే మీకేమొస్తుంది? రేపు సినిమా ఇట్టు కొట్టి చూపిస్తా, సాలిడ్ గా చెప్తున్నా. బొచ్చు కూడా పీకలేరు. హానెస్ట్ గా చెప్తున్నా, నేను కష్టపడి సినిమా చేశా. ఈ సినిమాలో 500 మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చా, టెక్నీషియన్లకు అవకాశం ఇచ్చా, అండ్ 20 మంది కొత్త ఆర్టిస్టులు పరిచయం చేశా. ఒక కొత్త హీరోయిన్, కొత్త కమిడియన్, కొత్త విలన్, కొత్త హీరో, కష్టపడి వస్తున్నాము. మీ ప్రాబ్లం ఏంటి? ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇచ్చా, కష్టపడి సినిమా చేశా, ట్యాక్సులు కట్టా. ఏంటి మీకు ఎందుకు? మీ ప్రాబ్లం ఏంటి? కష్టపడి 0 నుంచి వస్తున్నా. మీరు పెద్దవాళ్ళు, వయసు అయిపోయింది, మమ అని జీవించక ఇంట్లో మీకు ఏం కావాలి? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను అంటున్నా. మీడియా వాళ్ళ ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళందరికీ తమ్నెయిల్స్ రాంగ్, నేను అనని మాటలు కూడా రాంగ్ తమ్నెయిల్స్ పెట్టించి నా మీద బ్యాడ్ ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఏమొస్తుంది మీకు ఇలా చేస్తే? ఏం కావాలి సార్ మీకు? నాకు తెలియకడుతున్నా, మీకు ఏం కావాలి? దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఒక పెద్ద మనిషిగా ఉండి ప్రతి మీడియా ఛానల్లో పోయి కూర్చునేది కాదు. మనసు పెద్దది ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి. హ్యావ్ సమ్ సెన్స్ బిఫోర్ యూ టాక్. ప్రజలు ఇండస్ట్రీ, ప్రతిదానికి ఇండస్ట్రీని ఆపాదిస్తారు. ఇండస్ట్రీ ఏం లేదు ఇడా, ఎవరిది ఇండస్ట్రీ లేదు ఇడా. ఎవడైనా రావచ్చు, బ్యానర్ క్రియేట్ చేయొచ్చు, మంచి సినిమా చేయొచ్చు, ఇండస్ట్రీలో 10 మందికి జాబులు కల్పించచ్చు, కష్టపడి సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఇండస్ట్రీ. ప్రతిదానికి ఇండస్ట్రీలో నువ్వు ఉండలేవు. ఎవరయ్యా ఇండస్ట్రీ? మీ అబ్బా జాగిర ఇండస్ట్రీ? ఎవరిది ఇండస్ట్రీ? ఎవరిది కాదు ఇండస్ట్రీ. కష్టపడే వాడిది ఇండస్ట్రీ, హిట్టు కొట్టేవాడిది ఇండస్ట్రీ, 10 మందికి జాబులు ఇచ్చేవాడిది ఇండస్ట్రీ, పని చూపించేవాడిది ఇండస్ట్రీ, మంచి గొప్ప చిత్రాలు తీసేవాడిది ఇండస్ట్రీ. నేను గొప్ప చిత్రం తీసే, కుటుంబ కథ చిత్రం, దేశ భద్రతకు సంబంధించిన చిత్రం లారీ చాప్టర్ 1 డ్రైవర్ యొక్క జీవిత కథ.
రొమాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి, గ్యాంగ్స్ ఉన్నాయి, థ్రిల్ ఉంది, ఎలిమెంట్ ఉంది, ప్రతిదీ ఉంది. సో గైస్ నేను అనేది ఏంటంటే నేను ఇంత అగ్రెషన్ అవుతున్నాను, మీరు నన్ను తిట్టచ్చు కమెంట్స్ లో. బట్ నా బాధ నేను మీకు చెప్తున్నాను. నాకు ఎవరు సపోర్ట్ లేరు. నేను జీరో నుంచి వచ్చాను, పల్లెటూరు నుంచి వచ్చాను. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ షేర్స్ కావాలి, మీ లైక్లు కావాలి. ఎక్కడ ఏమొచ్చినా ప్రతిదీ షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను అందరు యూట్యూబర్ల లాగా ఎప్పుడు కూడా నేను క్రౌడ్ ఫండ్ పెట్టడము, అది చేయడం, ఇది చేయడం, డబ్బులు అడగడం నేను చేయలేదు. నా దగ్గర డబ్బులు సంపాదించి నేను ఇంకా కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేసి నేనే ఇంకా ఇప్పుడు ఈ సినిమా చేశాను, కొంతమందికి అవకాశాలు ఇచ్చాను. సో నేను ఎప్పుడు అంటే చాలా మంది యూట్యూబర్లు క్రౌడ్ ఫండ్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమా తీయరు, అవి బయటికి రావు, ఆ డబ్బులు తినేసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను చాలా నిజాయితీగా నేను సంపాదించుకున్న డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి నేను పెద్ద డెవలప్ కాకుండా నేను సినిమా చేశాను. దేనికి? నా కోసమే చేశాను. నేను ప్రజాదరణ పొందాలి, మీ దగ్గర మన్నన పొందాలి అని. సో నేను అటువంటివన్నీ నేను నా దగ్గర డబ్బులు ఉంటే సాయం చేసేవాడిని అండ్ కష్టపడేవాడిని, 10 మందికి జాబ్ చూపించేవాడిని. అండ్ ఇప్పుడు నా సినిమాలో సాంగ్ ఉంది, ఆ సాంగ్ వినండి, మీరు చెప్పండి మీ ఒపీనియన్ మీకు ఎలా ఉంటుందో. సో నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అండ్ నా సినిమా ఆగస్ట్ 2 చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇటువంటి కొత్త వాళ్ళు, ఇటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే నన్ను నెగిటివ్ చేస్తున్నారో, రాంగ్ థంబ్నెయిల్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు నన్ను చిన్నది కూడా పీకలేరు. బికాజ్ నేనేదో తెలుసు కదా, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఓకేనా? మార్క్ మై వర్డ్స్, సాలిడ్ ఉంటుంది నాతో పెట్టుకుంటే. ఎందుకు ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది అయ్యా? నాకు ఎన్నికడుగుతా ఏమొస్తుంది? బొక్కలది. హ్యావ్ సమ్ సెన్స్, హ్యావ్ సమ్ సెన్స్. పని చేసుకోండి, బద్దలేసి బాగుపడండి. వాడి గురించి వీడి గురించి మాట్లాడుకుంటూ వెనక ఏమొస్తుంది నీకు? కష్టపడి సినిమా చేశాను నేను. సో గైస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నన్ను క్షమించండి తప్పు మాట్లాడితే, బట్ ఇది నా బాధ మీకు తెలియాలని చెప్తున్నా. ఇది మీడియాలో జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నా. అండ్ అందరూ ఆగస్ట్ 2 లారీ చెప్పమని చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పెద్ద మనిషికి కొంచెం బుద్ధి చెప్పండి, ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయకుండా. అండ్ ఒక సినిమా చేస్తే దాన్ని చూడకుండానే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇది పూర్తి సినిమా అని. కొంతమంది పెద్ద జర్నలిస్టులు అని, కొంతమంది పెద్ద మనుషులు. ఏమొస్తుంది మీకు? నా సినిమాని పూర్తి సినిమాగా చిత్రీకరిస్తే మీకు ఏమవుతుంది? పూర్తి సినిమా ఏ సర్టిఫికేట్ వస్తే పూర్తి సినిమా? ఏ సర్టిఫికేట్ ఏమి ఇస్తారు తెలుసా మీకు విషయము? ఏ సర్టిఫికేట్ వైలెన్స్ ఉంటే ఇస్తారు. వైలెన్స్ అంటే బ్లడ్, రక్తము, లేదా రొమాన్స్ ఉంటే ఇస్తారు, లేదా దేశ భద్రతకు సంబంధించిన ఏమైనా ఉంటే ఇస్తారు. దేనికైనా ఇవ్వచ్చు, బూత్కే ఇవ్వరు. ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి, 24 క్రాఫ్ట్స్ నేర్చుకోండి, సినిమా గురించి తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి. నేను ఒక సినిమా చేస్తే నాకు క్రెడిబిలిటీ ఉంది, మీకు ఏమున్నాయని మాట్లాడుతున్నారయ్యా? కెమెరా ఉందని నాన్న నోటికి వచ్చి మాట్లాడతారు. సో గైస్ ఆగస్ట్ 2 లారీ చెప్పమని చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదాలు నాకు కావాలి. చాలా కొత్త వాళ్ళని పెట్టి చాలా కష్టపడి సినిమా చేశాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆ పెద్ద మనిషికి నాకు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఆగస్ట్ 2 లారీ చెప్పమని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్. For more videos like this, subscribe Big TV channel.